హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు కొబ్బరికూర కర్రీ అండి. ఇది రైస్లోకి రోటీలోకి రెండిట్లోకి సరిపడే కర్రీ అండి. ఇది చాలా కొబ్బరిలోనే హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి, అలాగే శనగపప్పులో ప్రోటీన్ అండి. ఈ రెండు కలిసి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ కర్రీ అండి. ఇది ఎనర్జీ, ఇమ్యూనిటీ, టేస్ట్ అన్నీ ఒకే కర్రీలో వస్తాయండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. ఇక్కడ అరకప్పు వరకు శనగపప్పు తీసుకున్నానండి. ఒక 3-4 సార్లు వాష్ చేసుకొని అది మునిగినంత వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాక ఒక కుక్కర్ తీసుకొని వాటర్తో సహా ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకుంటున్నానండి. కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు ఇవ్వాలండి మీడియం ఫ్లేమ్లోని. ఇప్పుడు తాలింపు కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెబ్బ అండి. ఇప్పుడు కొబ్బరి కూర కోసం ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు అండి, బ్రౌన్ కలర్ పార్ట్ కట్ చేసేసి తీసుకోవాలండి కొబ్బరి ముక్కలు. అలాగే 1 ఇంచు అల్లం, ఒక 3 పచ్చిమిర్చిని వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు అండి 2 విజిల్కి ఈ విధంగా ఉలుకుతుందండి, చిన్న పలుకు ఉండాలి. ఇప్పుడు శనగపప్పుని ఇలాగ స్టైనర్ పెట్టి వాటర్ని అంతా వడకట్టుకోవాలండి. వాటర్ పడేయకుండా ఉంచుకోండి. లాస్ట్లో కర్రీలో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులను ఒక 30 సెకండ్స్ వేగనిచ్చేయాలి. 30 సెకండ్స్ తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయినాక మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇందులోని. ఇలా శనగపప్పుని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 నిమిషాల తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్, రుచికి తగినంత కారం అండి. నేను 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదండి, కారం ఎక్కువైతే బాగోదు. ఒకసారి ఇది అంతటా కలుపుకొని మనం మిక్సీ పట్టించుకొని ఉంచుకున్న కొబ్బరి కూరను కూడా వేసుకోవాలండి. ఇలా కొబ్బరి కూరని వేసుకొని కూరని అంతటి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం శనగపప్పు ఉడికించిన తర్వాత నీళ్ళు వచ్చాయి కదండి, ఆ నీళ్ళని కర్రీలో యాడ్ చేసుకోవాలండి. కర్రీ మరి డ్రైగా ఉన్నా బాగోదు, సెమీ గ్రేవీగా ఉండాలి. అప్పుడే అన్నంకి రోటీకి బాగుంటుంది కర్రీ అనేది. ఆ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి మూత పెట్టుకొని. 5 నిమిషాలకి మనకి ఇలా దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్లోనే మనం ఒక పెనం పైన కసూరి మేతిని 1 స్పూన్ వరకు వేయించుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని ఈ కూర మీద వేసుకోవాలండి, పౌడర్లాగా చేసుకొని. కసూరి మేతి వేసుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇప్పుడు సన్నగా తురుము పెట్టుకున్న అల్లం ముక్కలను కొంచెం కొత్తిమీరని వేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమండి. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. శనగపప్పు కొబ్బరి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ అన్నంలోకి రోటీలోకి సరిపోతుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసినట్టుగా అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.